నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మాజీ మంత్రి కడియం గురించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి హిస్టారికల్ బ్యాక్గ్రౌండే. కానీ ఇప్పుడు అట్లాంటి కడియంకి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు కడియంకు కష్టాలలాగా కొంత కాంగ్రెస్ పార్టీలోనే ఈదుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టీడీపీ నుంచి కడియం శ్రీహరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రతిపక్షాల విమర్శలు తప్ప అవినీతి మరకలు లేని కొంత మంచి ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ ఆయన. మరి మహానాయకులను కూడా తట్టుకొని నిలబడినటువంటి పరిస్థితి కడియం శ్రీహరిది. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా ఆయన పరిస్థితి తయారైనంటే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలను షేక్ చేస్తుంది. ఏం పని చేసినా ప్రతిపక్షాల నుండి విమర్శలతో పాటుగా సొంత పార్టీ నాయకులకు కూడా ఆయన ఇప్పుడు టార్గెట్ అవుతూ తలడిల్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఆ మాజీ డిప్యూటీ సీఎంకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. మరి మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. 4 దశాబ్దాల పైగా ఆయన రాజకీయ జీవితంలో నో కాంప్రమైజ్ అంటూ తనకు తాను ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలు, సొంత పార్టీ నాయకుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదురుకాని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే గత సంవత్సర కాలంగా కడియం శ్రీహరిని ప్రతిపక్షాలతో పాటుగా సొంత పార్టీ నేతలు సైతం నానా తిప్పులు పెడుతున్నారట. హస్తం పార్టీలోని కొందరు నాయకులు కడియం చేరిక పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఆగమవుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఆయన్ని కాంగ్రెస్లో చేర్చుకోవడంతో పాటుగా ఆయన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చి ఆమె విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ నడిపించింది. మరి విజయం సాధించి ఆ ఫ్యామిలీ ఇప్పుడు పట్టు నిరూపించుకోనున్నారు. అయితే దాంతో తమ భవిష్యత్తుపై బెంగతో స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం సమయం దొరికినప్పుడల్లా ప్రతిపక్షాలకు ధీటుగా కడియం పైన రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి దీనికి తోడుగా దేవనూరుకు సంబంధించి వినిపి రాతి గుట్టల భూముల విషయంలో కడియం శ్రీహరి కబ్జాలకు పాల్పడ్డారన్న తీవ్ర చర్చ జరుగుతోంది. అంటే కడియం కుటుంబీకులు రైతుల భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బీఆర్ఎస్ నేతలతో పాటుగా ఇప్పుడు సొంత పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం తీవ్రంగా ప్రచారం చేస్తోంది స్థానికంగా. మరి ఇప్పుడు భూ కబ్జా ఆరోపణలు తట్టుకోలేక చివరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను తప్పు చేయలేదని కన్నీటి పర్యంతం అయ్యారు కూడా కడియం. మరి భూ కబ్జా ఆరోపణలు, విమర్శల నుండి కాస్త ఊరట లభించిందో లేదో ఇందిరమ్మ కమిటీల్లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం ఇవ్వలేదని సొంత పార్టీ నాయకులు ఇప్పుడు కడియం తీరుపైన రోడ్లపైకి వచ్చి మరి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కడియం పార్టీ వ్యతిరేకంగా పనులు చేస్తున్నాడని అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిర అట్లాగే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగానే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారం కూడా కడియం శ్రీహరికి మరో తలనొప్పి తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులలో అసలైనటువంటి పేదలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నుండి తమతో పాటు వచ్చినటువంటి హస్తం పార్టీలోకి కలిసి వచ్చినటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి నిరుపేదలకు సైతం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని, చెట్ల కింద బతుకుతున్నటువంటి తమకు కడియం శ్రీహరి అన్యాయం చేశాడని బాధితులు కూడా రోడ్లపైకి వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్. మరి ఇప్పుడు స్టేషన్ గన్పూర్ మండలంలో విశ్వనాథపురంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అసలైనటువంటి లబ్ధిదారులను పక్కన పెట్టి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారిని లబ్ధిదారులు చేర్చారని, కడియం శ్రీహరి అన్యాయం చేశాడని ఇప్పుడు స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి. అంటే మొదటి విడత లబ్ధిదారుల ఎంపిక తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు సైతం గన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించి పంపిణీలో కడియం శ్రీహరి అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు గుప్పించారు. మరి కడియం శ్రీహరి చుట్టూ ఉన్నటువంటి అనుచరగణం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని, కడియం శ్రీహరికి తెలియకుండానే సంక్షేమ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విపక్ష నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి నయా పైసా అవినీతికి పాల్పడని చెప్పుకునే కడియం శ్రీహరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఏంటనేది బహిరంగంగా స్థానికులందరూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మరి సొంత పార్టీ కాంగ్రెస్లోని నేతల వ్యతిరేకతతో విసిగిపోయినటువంటి కడియం శ్రీహరికి భూ కబ్జా ఆరోపణ నుండి బయటపడడానికి ప్రాణం పోయినంత పని అయిందని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల వ్యవహారం ఆయనకు అవినీతి అక్రమాల మరకలు అంటిస్తూ పెద్ద తలనొప్పిగా మారిందని కూడా చెప్తున్నారు. మరి ఈ సమస్యల నుంచి కడియం శ్రీహరి మోస్ట్ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి ఆయన ఏ విధంగా బయటపడాలి, భవిష్యత్తులో ఎటువంటి అడుగులు తీసుకుంటారు, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది చూడాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి ఎదురెత్తున్నట్టుగా, కష్టాల కడిలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కడియం శ్రీహరికి కష్టాలన్నీ మొదలయ్యాయా అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా ఏమైనా ఆయన మీద ఆరోపణలు ఉంటే కూడా కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.